వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పివి వర్మ. ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధి సరౌండింగ్స్లో ఉన్నటువంటి 111 జీవో గురించి ఈరోజు మనం చర్చించాల్సినటువంటి అంశంగా మనం తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో మనం చూస్తే గతంలో ఈ జీవోని తీసుకొచ్చినప్పుడు రద్దు చేస్తూ అంటే గతంలో జీవోని తీసుకొచ్చినప్పుడు చాలా వరకు ఆందోళన వ్యక్తమవుతున్న సిచ్యువేషన్స్ కనబడ్డాయి. జీవోతో కొన్ని రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా కొంత అతలాకుతలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రేట్స్ కూడా అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూసుకుంటే రేట్స్ కూడా గణనీయంగా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ రేట్లు కంపేర్ చేసుకుంటే గజానికి దాదాపుగా కూడా లక్షలలో పలికినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అన్నీ మనం చూసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా జీవో రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయంతో మరి ఎవరికి లాభం చేకూరింది, అసలు ఏం జరుగుతూ ఉంది, దీనిపై ఈరోజు మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి వెంకటాచారి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటుగా ఆంజనేయులు గారు కూడా జాయిన్ కాబోతా ఉన్నారు. ముందుగా ఒకసారి రామ్మోహన్ గారితో చర్చిద్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు 311 జీవో అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 311 జీవోను రద్దు చేయడం ఇది ప్రజల కోరిక మేరకు. అక్కడ వెళ్తే భూములు ఉన్నాయో, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో, అగ్రికల్చర్ రైతులు ఉన్నారో అందరూ కూడా చాలా సంవత్సరాలుగా ప్రభుత్వానికి వినతి చేస్తా ఉన్నారు. ఇక్కడ భూములు మేము కూడా ఇబ్బంది ఉంది, కుటుంబాల్లో ఉంది, మేము కూడా కొంచెం భూమి అమ్ముకుంటే మిగతా భూమి ఉంచుకొని మేము కూడా వ్యాపారం కానీ ఇంకేమన్నా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం 311 జీవోను సడలించి మా అందరికీ అమ్మకాలు కొనుగోలు చేసే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ప్రజలందరి కోరిక మేరకే ఆ 311 జీవోను ఎత్తేయడం జరిగింది. అంతేగాని ఏదో ప్రభుత్వం దాని నుంచి లాభాపేక్ష పొందాలి, ఆ భూములు మొత్తం ఒకరే కుటుంబాన్ని కట్టబెట్టుకోవాలనే దురుద్దేశం ఎప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీకి లేదు. గతంలో మనం గమనించినట్టయితే ఆంధ్ర వలసపాల ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత భూములు అడిగే వాళ్ళే లేకుంటారు, తెలంగాణ మొత్తం అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోతుంది, తెలంగాణ అభివృద్ధి అనేది జరగదని ఆంధ్ర వలస పాలకులు మాట్లాడినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర కన్నా తెలంగాణలో అభివృద్ధి చాలా ముందుకు పోయింది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మారుమూల పల్లెలో కూడా ఈరోజు భూముల ధరలు మంచి ధరలు వస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల ద్వారా వివిధ కంపెనీలు రావడం, దాంతో పాటు భూములకు ధరలు పెరగడం, దాంతో ఈ యొక్క ఎవరైతే బడుగు బలహీన వర్గాలు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకు కూడా ఒక అద్దెకరం అమ్ముకుంటే ఈ రోజు వాళ్ళ కుటుంబంలో ఉన్నట్టు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఎవరైతే ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు పెట్టడం కానీ, లేకపోతే వ్యాపారం పెట్టడం కానీ, సొంత వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా దుకాణం పెట్టుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. బంగారు తెలంగాణలో ఇటువంటి కార్యక్రమాలు అన్ని అభివృద్ధి బాటలో ఉంది కాబట్టి, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ భూముల ధరలు పెరిగినాయి. దాంట్లో మిగతా ఈ 311 జీవో పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ గమనించి, అరే మిగతా స్థలాల్లో భూములు అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తున్నాయి, కొంచెం అమ్ముకున్నా 2 ఎకరాలు ఉంటే ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటా కూడా మనకు జీవితాలు బాగుపడుతున్నాయి ఒక ఉద్దేశంతో ఈ ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరి కోరిక మేరకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇందులో ఎలాంటి లాభాపేక్ష గాని రాజకీయ దురుద్దేశం గాని లేదు. ఇది గమనించాలని కోరుతాం. గారు బీజేపీ నుంచి ఉన్నారు, ఆయనతో కూడా చర్చిద్దాం. సో వెంకటాచారి గారు, ఈరోజు ఒక దినపత్రికలో రావడం జరిగింది 311 జీవోపై పెద్ద ఎత్తున కూడా ఒక దినపత్రిక స్పందించింది, అంటే రాయడం జరిగింది. 20 నెలల్లో చేతులు మారిన దాదాపుగా కూడా 1180 కోట్లు అంటూ కూడా ఒక వార్తను సంధించడం జరిగింది. ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు, ప్రతి గ్రామంలో కూడా వాస్తవానికి భూముల ధరలు పెరుగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా ఒక ఎకరానికి చూసుకున్నా కూడా 20 నుంచి 30 లక్షలు పలుకుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ 311 జీవో అనేది రద్దు చేయడంతో చాలా వరకు ఇంకా రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ముందుగా అమ్మా న్యూస్ వీక్షకులకు, అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 311 జీవో రద్దు అంశం ఏదైతే ఉందో అది పూర్తిగా స్వార్థంతో చేసిన ఒక అంశంగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే నేను ఒకసారి స్టాట్స్ చెప్తా అండి. ఇది ఇప్పుడు మనం విస్తరించి ఉన్న జిహెచ్ఎంసీ కంటే కూడా దాదాపుగా అంతే, లేదంటే అంతకంటే పెద్ద ప్రాంతం ఈరోజు 311 జీవో పరిధిలోకి వచ్చేది. 84 గ్రామాలు, 7 మండలాలు, 1,32,600 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి భూమి ఈరోజు 311 జీవో కింద ఆక్యుపై అయింది గవర్నమెంట్ కి. సో ఇందులో కట్టడాలు కడితే ఏవైతే జలాశయాలు ఉస్మాన్ సాగర్ కానీ, లేకపోతే
మరొక జలాశయం కానీ అవి పాడైపోతాయి అనే ఉద్దేశంతో ఆ రోజు 1996లో ఆ రోజున్న గవర్నమెంట్ ఇక్కడ ఏవి ఇండస్ట్రీ కానీ లేకపోతే బహుళ అంతస్తులు కానీ ఇక్కడ నిర్మించొద్దని చెప్పి ఒక రిస్ట్రిక్షన్ పెట్టి ఒక జీవో తీసుకురావడం జరిగింది ఒక సదుద్దేశంతో. ఎందుకంటే ఈ జంట జలాశయాలు ఎప్పటి నుంచో కూడా జంట నగరాల ప్రజలకు దాహార్తిని తీరు కొన్ని ఉన్న ఇక్కడ కావాలని ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు. సో రామ్మోహన్ గారు మీరు చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కేవలం ఒక పార్టీకి సంబంధించి ఇది కావాలని వాళ్ళ యొక్క అధికార యంత్రాంగానికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన భూముల నేపథ్యంలోనే ఈ 111 జీవోను రద్దు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా కొన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ మిత్రుడు కూడా అదే చెప్పబోతా ఉన్నాడు. సో దీనికి మీరేమంటారు? తప్పు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అంతకుముందు మనం గమనిస్తే జంట జలాశయాలు నీళ్లు లేక ఎండిపోయి బీళ్లు నెర్రెలు వారింది భూమి. జలాశయాలు చుక్క నీరు లేకుండే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వారు చేపడుతున్నటువంటి మిషన్ కాకతీయ పేరు మీద చెరువులు తవ్వించే కార్యక్రమం తీసుకున్నారో, చెరువులో పూడికలు తీసే కార్యక్రమం తీసుకున్నారో, దాని ద్వారా ప్రకృతి కూడా సహకరించినందున వర్షాలు బాగా పడి ఆ పాటు కాలువలు క్లీన్ చేయడం వల్ల జలాశయాలకు నీళ్లు వచ్చే మార్గాలు ఎవరైతే మిషన్ కాకతీయ పేరు పైన క్లీన్ చేసిండ్రో ఆ కాల్వల ద్వారా నీళ్లు వచ్చి చెరువులు నిండి ఈ రోజు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ గాని హుసేన్ సాగర్ గాని ఆ గండిపేట ప్రాంతం గాని కూడా నీళ్లు నిండి పెద్ద ఎత్తున ఈ రోజు మనకు రిజర్వాయర్ కనుల విధంగా కనిపిస్తోంది. అంతకు ముందుకు నీళ్ళే లేవు ఆ భూమిలో జలాశయాల్లో ఇంకిపోయి నెర్రలు వారింది పొలం. చెరువు ప్రాంతం అంతా కూడా ఒక మొత్తం కూడా నెర్రలు మారిపోయి ఒక చుక్క నీరు లేకుంటుండే. ఈ రోజు జలాశయాలు నిండు కుండలా ఉండి నీళ్లతో కలకలలాడుతుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నారు, FTL ప్రాంతంలో ఉన్నటువంటి ఏ పొలంలో కూడా ఏ భూభాగంలో కూడా నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని చెప్పి స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టినారు. అధికారులు కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు. మనం గడిచిన రోజు గమనిస్తే ఎప్పుడైతే నాగార్జున గారి యొక్క స్టూడియో అక్కడ కట్టినప్పుడు వారి కాంపౌండ్ వాల్ కూడా FTL లోకి వచ్చిందని కూలగొట్టినామా లేదా ఒకసారి ఆలోచన చేయండి మనం. కానీ తప్పకుండా ప్రభుత్వం అక్రమాలకు తావు ఇవ్వకుండా ఎక్కడ చిన్న చిన్న లోపాలు వస్తున్నా వాటిని సవరించి FTL ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలను కూల్చివేస్తా ఉన్నారు. కొత్తగా కట్టడానికి ఎట్టి పరిస్థితి అనుమతిస్తలేరు. దానికి మున్సిపల్ యాక్ట్ ను చాలా కఠినతరంగా అమలు చేస్తా ఉన్నారు. చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం దీనిపైన. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క రిజర్వాయర్లు వాటర్ కెపాసిటీ పెరిగి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగింది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదని చెప్పేసి ప్రభుత్వం గడిచిన రోజులు జరుగుతున్నటువంటి సందర్భాలను చూసుకొని వీటిపైన జరగకుండా స్ట్రిక్ట్ గా చర్యలు తీసుకుంటుంది. దీనిపైన ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. కాబట్టి ఏదో స్వలాభం కొరకు ఈ యొక్క జలాశయాల ప్రాంతంలో కట్టకూడదు అని చెప్పి జీవో ఉంటే ఈ జలాశయాలు మునిగిపోవడానికి వాళ్ళ ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్న ప్రతిపక్షాలు చెప్తున్నాయో అది పూర్తిగా సత్యదూరం. అది అందులో ఎలాంటి వాస్తవం లేదు. తప్పకుండా జంట జలాశయాలను కాపాడుకుంటూ రైతుల యొక్క స్వలాభం కొరకు వాళ్ళకు బాగు కొరకే ముఖ్యమంత్రి గారు 111 జీవోను రద్దు చేసేది తప్పితే ఇలాంటి ఇందులో ఏమాత్రం కూడా స్వార్థం లేదని గమనించాల్సి కోరుతా ఉన్నాం. చూసుకుంటే అంటే 2014 ముందు తర్వాత 18 తర్వాత కూడా భూముల ధరలు అనేది ఒక్కసారిగా 18 నుంచి గణనీయంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తా ఉన్నాం. అంటే గ్రాఫ్ అనేది నిత్యం పెరుగుతూ ఉంది. సో ఇప్పుడు 111 జీవో తర్వాత కూడా కొన్ని ఏరియాస్కి మళ్ళీ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటుగా ఈ కొనుగోలుకు సంబంధించి కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించినటువంటి ఏరియాలో కూడా పెరుగుదల పెరగబోతూ ఉంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంకొక అంశం ఏంటి అని అంటే ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళకే ఎక్కువ శాతం భూములు ఉన్నాయి. 1000 ఎకరాలు ఈ యొక్క 111 జీవోకి అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా ఈరోజు జీవోను మార్చుకున్నారు అన్నటువంటి ఒక వార్త బయట చూపిస్తున్నటువంటి వార్తలు వేరే మాధ్యమాలలో జరుగుతూ ఉంది. కొందరు ప్రతిపక్ష విపక్ష నేతలు చెప్తా ఉన్నారు. సో దీనికి ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? ఎక్కడ కూడా పాలక పక్షమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ అక్రమాలకు ఎక్కడ పాల్పడలేదు. ఇంకొకటి ఒక భూమి కొనుగోలు చేయాలంటే ఈరోజు
ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి, బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించాలి, పూర్తిగా ట్రాన్సాక్షన్ మొత్తం పారదర్శకంగా జరుగుతూ ఉంది. ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేదండి. ఎవరన్నా ఎమ్మెల్యేలు కొనొచ్చు అనుకోండి భూమి మీ ప్రతిపక్షం దృష్టిలో. ఒకవేళ ఎమ్మెల్యే భూమి కొంటే తన అకౌంట్ నుంచి డబ్బులు ఇవ్వాల్సిందే, లీగల్ గా చూపించాల్సిందే. ఎక్కడ దొంగతనంగా కబ్జాలు చేయడం కానీ, దురాక్రమణ చేయడం కానీ, వేరే పేరు పైన బినా పేరు కొన్నికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి ట్రాన్సాక్షన్ బాజాప్తా జరగాల్సిందే, వైట్ ట్రాన్సాక్షన్ జరగాల్సిందే. ఇందులో ఎలాంటి కుట్రలకు కానీ మోసానికి కానీ తావులేదు. ఎక్కడైనా ఎవరైనా కొనింటే మాత్రం, మిగతా చాలా మంది కొంటున్నారు, ఎమ్మెల్యేలు కాకుండా వ్యాపారస్తులు కొంటున్నారు, ఇండస్ట్రియలిస్టులు కొంటున్నారు, తోటి రైతులు కూడా కొంటున్నారు. పక్కన ఎవరో పొలం ఉన్న వాళ్ళు కూడా, పక్కన పొలం అవకాశం ఉంటే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత వ్యాపారం పెరిగింది, ఇక్కడ భూముల ధరలు పెరిగినాయి, చిన్న చిన్నగా ఇండస్ట్రీస్ పెట్టుకుంటా ఉన్నారు అందరూ. ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా పూర్తి పారదర్శకంగా మారిపోయింది. కేసీఆర్ గారు అనుమతులు లేని లేఅవుట్లకు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని స్ట్రిక్ట్ గా అనుమతులు రద్దు చేసి 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రోజు వరకు లేఅవుట్ పర్మిషన్ లేని దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుమతి లేదు. ఎక్కడ ట్రాన్సాక్షన్ లో మోసం చేయడానికి వీలు లేదు. ఎమ్మెల్యేలు కొన్నా, అధికార పార్టీ కొన్నా, ప్రతిపక్షం వాళ్ళు కొన్నా, సామాన్యమైన ప్రజలు కొన్నా అందరికీ చట్టం ఒకే రీతిలో తయారు చేయబడింది. కాబట్టి ఇందులో కేవలం అధికార పక్షం లాభపడ్డది అనేది మాత్రం చాలా పొరపాటు మాటలు. ఇది ఎక్కడ కూడా అటువంటి పని జరగలేదు. ఒకవేళ భూములు కొన్నట్టయితే అందరు కూడా ఉన్నారు, భూముల ట్రాన్సాక్షన్ లో అందరివి ఉన్నాయి. ఇందులో కేవలం ఎవరినో ఒకరు మనం టార్గెట్ చేసి మాట్లాడడం పూర్తిగా చట్టవిరుద్ధం, ఇది చాలా తప్పు. ఇటువంటి ఆరోపణలు, పసలేని ఆరోపణలు చేసి ఎవరైతే రైతులు మన టీవీ మాధ్యమాల ద్వారా రైతులు ఇంటర్వ్యూ ఒక ఛానల్లో రావడం జరిగింది. ఆ రైతు చెప్తా ఉన్నాడు, మాకు 8 ఎకరాల పొలం ఉందండి, మేము 3 అన్నదమ్ములు, మేము ఇంత ముందుకు అమ్ముకోమని చాలా మంది చెప్తే మేము అమ్ముకోలేదు. ఈ రోజు ప్రభుత్వం మాకు గోస పట్టించుకొని ఈ రోజు త్రిపుల్ వన్ జీవన్ ఎత్తేసింది. మాకు 8 ఎకరాలకు సుమారుగా 3 కోట్ల రూపాయలు ధర పలుకుతుంది మాకు. ఈ రోజు మేము అందరం కూడా సంతోషంగా ఉన్న అన్నదమ్ములం అందరం కూడా, మేము కూడా అంతో ఇంతో భూమి అమ్ముకొని ఒక ఇల్లు కట్టుకుంటాం, ఒక వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాం అని, మా జీవనం తెలంగాణలో సాఫీగా సాగిపోతుంది ఇప్పుడు అని వాళ్ళు సంతోషంగా చెప్తా ఉన్నారు రైతులు చాలా మంది. కొంతమంది ఎప్పుడో తెలియక అమ్ముకున్న వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో మేము ఈ రోజు ఆ రోజే ముందే అమ్ముకున్నాం, మాకు తెలియక ఇబ్బంది పడ్డాం, ఈ రోజు కొంచెమైనా భూమి ఉంటే మాకు సంతోషంగా ఉంటుండే, తెలంగాణలో ధరలు పెరిగినాయి, ముఖ్యమంత్రి పరిపాలన చాలా బాగుందని వాళ్ళు బాధపడుతున్నారు కొంతమంది. దీనికి మనం ఏం చేస్తాం చెప్పండి? ఎప్పుడు కూడా ఇక్కడ అన్యాయం జరిగిందనేది మాత్రం అవాస్తవం. సో విన్నారు, దీనికి మీరు ఏం చెప్తారు? 111 జీవో గురించి ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది రామ్మోహన్ గారు. సో అది అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరి శ్రేయస్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. దీనికి మీరేం చెప్తారు? ప్రణయ్ గారు, ఒకసారి మనము ఈ 111 జీవో పరిధిలోకి వచ్చే భూమి గురించి లెక్కలు చూస్తే నివేరపోక తప్పదండి. ఎందుకంటే జిహెచ్ఎంసి వైశాల్యం ఎంత ఉందో ఎకరాల్లో దాదాపు అంతే, లేకపోతే అంతకు మించిన వైశాల్యం ఈ రోజు 111 జీవో కింద ఉండి జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ ని, హిమాయత్ సాగర్ ని పరిరక్షిస్తున్నాయి అనే మాట వాస్తవం. ఈ రోజు 111 జీవో ఎత్తేయడం అనే అంశం ఏదైతే ఉందో పూర్తిగా పర్యావరణ విరుద్ధం. ఖచ్చితంగా ఈ జంట జలాశయాలు కూడా ఇక రాబోయే రోజులలో మానవులకి ఉపయోగ సాధ్యపడని రీతిలో డిస్ట్రక్షన్ అయిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఇండస్ట్రీస్ వచ్చినాక, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్టేజ్ కానీ, లేకపోతే బహుళ అంతస్తుల భవనాలు వచ్చినాక వాటిలో నుంచి వచ్చే డ్రైనేజ్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ రోజు మనం ప్రతి ఊర్లో చూస్తున్నాం. చెరువులన్నీ వినాశనం దిశగా నడుస్తున్నాయి. ప్రతి ఊర్లో చెరువులన్నిట్లో కూడా ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కలిపేసి, లేకపోతే ఏవైతే ఇండస్ట్రీల నుంచి వేస్టేజ్ వస్తుందో ఆ వేస్టేజ్ నుంచి వచ్చే రసాయనాలను అన్నింటినీ చెరువులో కలిపి ఏదైతే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్, ఎస్టీపీ ప్లాన్ అనేది ఉంటుందో దానికి పర్టికులర్ గా ఒక ప్లాన్ అనేది లేకపోవడం మూలంగా ఈ రోజు గ్రామాల్లో కూడా చాలా వరకు చెరువులు అంతరించిపోయే పరిస్థితి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. సేమ్ అదే పరిస్థితి ఈ రోజు 111 జీవోలో ఏదైతే పర్యావరణ హితంగా ప్రజలకు తాగునీరు అందించే విధంగా ఈ రోజు జంట జలాశయాలు ఉన్నాయో ఆ పర్యావరణం పూర్తిగా ఈ రోజు వినాశనం అయ్యే పరిస్థితి 111 జీవో రద్దు వల్ల జరుగుతుందనేది పర్యావరణవేత్తలు కూడా ఈ రోజు మీడియా ముందు చెప్తున్న అంశం. ఇక ఈ 111 జీవో పరిధిలోకి వచ్చే గ్రామాలు చూస్తే దాదాపు 84 గ్రామాలు, 7 మండలాలు, 132,600 ఎకరాల భూమి ఈ రోజు 111 జీవో పరిధిలో సురక్షితంగా పరిరక్షించబడ్డది. దీనిలో ఒకసారి మనం తీసుకుంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పుడు వారు బీఆర్ఎస్ మిత్రులు ఏదైతే చెప్పిరో ఇది ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నామని, అది పూర్తిగా నేనైతే వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే దీంట్లో చాలా వరకు భూములను ఇప్పటికే టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు
హస్తగతం చేసుకోవడం జరిగింది. కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి, కొంతమందిని భయపెట్టి వారి వద్ద భూములు గుంజుకొని ఈ రోజు అక్కడ ఆకాశ హార్మ్యాలను తాకేటువంటి ఫామ్ హౌస్లు నిర్మించుకున్న యథార్థ పరిస్థితులు మనకి ఈ రోజు అక్కడ దర్శనం ఇస్తాయి. మనం 111 జీవో పరిధిలో కనుక ఒకసారి పర్యటిస్తే ఖచ్చితంగా అక్కడ మనకు అన్ని ఫామ్ హౌస్లే దర్శనం ఇస్తాయి. దీంట్లో విచారించదగిన విషయం ఏంటంటే 2018 మేనిఫెస్టో సమర్పించే సమయంలో కేటీఆర్ గారి సతీమణి శైలిమ గారు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద దాదాపు 7 ఎకరాల 44 గుంటల భూమి ఈ 111 జీవో ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ అని మనం అంటున్నామో అక్కడ 7 ఎకరాల 44 గుంటల భూమి అధికారికంగా వారు సమర్పించారు. ఎక్కడ 2018 ఎలక్షన్ అఫిడవిట్ లో. సో ఇది ఎవరి స్వలాభం కోసం చేస్తున్నారు అనేది ప్రజలు ఒకసారి గమనించాలి. అఫిడవిట్లలో సమర్పించిన దానిలోనే 111 జీవో కింద భూములు కొన్నారంటే అక్కడ క్రయ విక్రయాలు పూర్తిగా విరుద్ధం. కానీ అలాంటి ఏరియాల్లో కూడా వీళ్ళు భూములు కొని ఫామ్ హౌస్లు కట్టిరంటే ఈ రోజు ప్రజలకు మంచి చేయడానికా లేకపోతే కేవలం అధికార పార్టీ వాళ్ళు మంచి చేసుకోవడానికా అనేది ఒకసారి ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా రోజులలో ఈ జీవో రద్దు ఏదైతే ఉందో దీనిపై మా లీగల్ టీం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ఈ రోజు రామ్మోహన్ గారు చెప్పండి. ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో శైలిమ గారు భూమి ఏదైతే రికార్డులో చూపించినారో మరి అంత మోసమే ఉందండి. అంటే భూమి కొనుక్కోవద్దా? కేటీఆర్ గారు భూమి కొనుక్కోనికి హక్కులేదు ఆయనకి. వారు అమెరికాలో ఉద్యోగం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో 2018కి వచ్చే వరకు 7 ఎకరాల చిల్లర అయిందండి అధికారికంగా. ఇంకా అనధికారికంగా ఎంత భూమి ఉంటది అనేది ఒకసారి మిత్రులు ఆలోచించాలి. ప్రజల సంక్షేమం కోసమా లేకపోతే పార్టీ సంక్షేమం కోసమా అనేది కూడా ఈ రోజు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. అధికారికంగా ఉంటది కాబట్టి అవును, మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేశారు. ఒకసారి ఆయన మీద కేసు పెట్టారు, మీరు డ్రోన్ ఎగిరేసిరని. మీరు ఒకవేళ అనధికారికంగా మీ దగ్గర భూమి లేకపోయి ఉన్నట్టయితే ఆ డ్రోన్ ఎగిరేషన్ రోజే మీ దగ్గర ఎంత భూమి ఉందో బయట పెట్టొచ్చు కదా, వాస్తవాలు వెల్లడించవచ్చు కదా. దానికి అనుగుణంగా ఎందుకు ప్రతిస్పందించలేదు మీరు? అంటే ప్రతిపక్షాలు మీ మీద వీలెత్తి చూపినప్పుడు కేసులు పెడతారా? అధికారికంగా ఉన్నది కొంచెమే, అనధికారికంగా ఇంకా చాలా ఎక్కువ ఉందనేది చెప్తున్నాం మేము కూడా. రేవంత్ రెడ్డి గారికి అవగాహన రాహిత్యం. ఆయన ఏం మాట్లాడుతున్నారు? మేమేం రేవంత్ రెడ్డి గారు మంచివారని చెప్పట్లేదు, వారికి కూడా భూములు ఉన్నాయి అక్కడ. వారు మీరు కలిసే ఈ రోజు 111 జీవో కింద భూములను దోచుకుంటున్నారు. నేనేం చెప్తున్నా ఒకసారి వినండి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఆయన తెలియదు. ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రి గారి పైన ఏం మచ్చలేని మంత్రి గారి పైన అవగాహన లేకుండా ఆరోపణ చేస్తే మీడియాలో హైలైట్ అవుతాడు. కాబట్టి ఆయన కేవలం డంబాచారం కొరకు పేరు ప్రతిష్ట తెచ్చుకోనికనే పెద్ద వ్యక్తుల మీద ఆరోపణ చేసి తప్పితే అందులో పసలేదు. అవును, మీ నిబద్ధత మీరు నిరూపించుకోవచ్చు కదా మిత్రమా. ఇప్పుడు ఒక ఆరోపణ మన పైన వచ్చినప్పుడు మన నిబద్ధత మనం నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరోపణ చేసిరో దాని మీద మీరు బయటకు వచ్చి శ్వేతపత్రం రిలీజ్ చేసి మాకు అనధికారికంగా భూములు లేవు, అధికారికంగానే మేము 7 ఎకరాలు శ్వేతపత్రం బయట పెట్టండి. ఆ రోజు రిలీజ్ చేసిన పత్రం ఏదైతే ఉందో అది బయట పెట్టండి. ప్రతిపక్ష పార్టీ నాయకుడైన వారి మీద కేసులు పెట్టి రాత్రి 3 గంటలకు వచ్చి దొంగలాగా ఎత్తుకుపోయారు ఇంటికి వచ్చి పోలీసులు. ఇంకా అన్న తప్పేముంది? ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించినప్పుడు అది లీగలైజే కదా. అన్యాయం ఏముంది అక్కడ? అన్యాయంగా ఇలా ఉన్నారనేది అది కూడా బయటకు వస్తుంది. తర్వాత రైతుల వద్ద 2004లో మీకు అక్కడ ఉన్న భూమి 4 ఎకరాలు కూడా లేదు శైలిమ గారి పేరు మీద. 2018కి వచ్చే వరకు దాన్ని 7 ఎకరాల 44 గుంటలు తెచ్చిర్రు. అది ఏ రకంగా వచ్చింది అనేది తర్వాత విషయం. సరే, అధికారికంగా దానికి మించిన భూమి అనధికారికంగా ఉంది మీ దగ్గర అనేది ఆరోపణ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. సరే, మీ దగ్గర ప్రతిపక్ష పార్టీల మీ నిబద్ధత నిరూపించుకోవాల్సిన అంశం అది. మీరు ఎందుకు వెంకట ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం జరిగింది? ఆ రోజు మీ దగ్గర ఏం లేదు కదా. అన్యాయంగా భూమి లేదు. గడిచిన ఎలక్షన్ లో 4 ఎకరాలు ఉంటే మళ్ళీ వినండి ఒక మాట వినండి. గడిచిన ఎలక్షన్ లో 4 ఎకరాలు ఉంది, 2018లో 7 ఎకరాలు అయినా మీరు చెప్తున్నారు క్లియర్ గా. ఒకవేళ దురుద్దేశం ఉంటే అదే 4 ఎకరాలు మళ్ళీ చూపించేవాళ్ళు. రోజు కూడా మీరు 111 జీవోను డిస్ట్రాక్ట్ చేసే విధంగా అక్కడ భూమి కొన్నారు. అక్కడ క్రయ విక్రయాలు జరగవచ్చు, నిర్మాణాలు జరగదు. అంతే ఒక రోజు అధికారంలోకి 111 జీవో పరిధిలో భూములు కొనుగోలు చేయొచ్చు. కానీ నిర్మాణాలు మాత్రం తగినంత ఎత్తులో ఉండకుండా తగ్గించాలి, లిమిట్ లో చేయాలి మాత్రమే ప్రభుత్వం సూచిస్తుంది. అక్కడ లేదు కదా. వెంకటాచారి గారు ఒకసారి రామ్మోహన్ గారు, ఇప్పుడు మనం ప్రజెంట్ గా ఒక విషయాన్ని మనం గమనిస్తే 111 జీవో
రద్దుకు సంబంధించి ముందుగానే కొందరికి సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే మెట్రోపాలిస్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూడా భూములు కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు అంతా కూడా ముందస్తు సమాచారంతోనే జరిగింది. కొన్ని వేల ఎకరాలు కొందరి నేతలకు ఉంది అనేది ఒక ధోరణి కనబడతా ఉంది. దీనికి సమాధానం ఏం చెప్తారు? ఒక్క మాట వినండి సార్, మీరు ఈ రోజు ప్రతి రంగంలో భవిష్యత్తు గురించి ప్రణాళికలు పేపర్లో టీవీలో వస్తూ ఉంటాయి వార్తలు. గడిచిన నెల రోజుల నుంచి లుక్ ఈస్ట్ అని చెప్పేసి హైదరాబాద్ తూర్పు వైపు చూడండి మరొక గచ్చిబౌలి కాబోతుంది. ఇక్కడ ధర తగ్గు ధరలకు దొరుకుతుంది. ఇప్పుడే భూమి కొనుగోలు చేసే వాళ్ళు కొనుక్కోవచ్చు, పొలాలు కానీ ప్లాట్లు కానీ అదేవిధంగా అపార్ట్మెంట్స్ కానీ కొనుగోలు చేయండి అని చెప్పేసి ఇంటర్నెట్ లో పేపర్లో టీవీల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి దీన్ని ఏమంటారండి? ఈ రోజు పోయి కొంటాడు, రేపు ఏదైనా ఇండస్ట్రీ ఐటీ పార్క్ వస్తే ఐటీ పార్క్ వచ్చేసింది, ఫస్ట్ కొంతమందికి తెలిసింది, వీళ్ళు కొనుక్కున్నారు, లాభపడరు అంటే దాంట్లో ఎవరిది తప్పండి? వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కడైతే పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతం పైన వెంచర్లు చేసుకోవడం కానీ, లేదా భూములు కొని పెట్టుకోవడం కానీ, లేదా ఇంకా లేఅవుట్ తయారు చేసి మందికి అమ్మడం కానీ, అపార్ట్మెంట్ నిర్మించి వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో తప్పేముందండి? ఈ రోజు ఈ లుక్ ఈస్ట్ అని చెప్పేసి హైదరాబాద్ తూర్పు ప్రాంతం వైపు త్వరలో ఐటీ హబ్ రాబోతుంది. ఇక్కడ గచ్చిబౌలి తరహాలో పెద్ద ఎత్తున ఐటీ ఇండస్ట్రీస్ వస్తా ఉన్నాయి, లాభం జరుగుతుంది. ప్రజలందరూ కొనుగోలు బాహాటంగా పత్రికల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రచారం చేసుకుంటా ఉన్నాయి. పబ్లిక్ కూడా అటువైపు పెట్టుబడి పెట్టడానికి ఆకర్షితులై అటువైపు పోతా ఉన్నారు. దీనిపైన ఏం చెప్తారండి? కాబట్టి ఇటువంటి వార్తలు సత్యదూరం అందరికీ తెలిసి ఉంటది. ఒకవేళ ఐటీ ఇనటి ఒకవేళ 111 జీవో ఎత్తేసేది ఉంటే అది బాహాటంగానే జరుగుతుంది, కానీ అంతర్గతంగా కొంతమందికి చెప్పి ఎన్ని ఎకరాలు కొట్టండి ఆయన ఏం చెప్తారు, 1,00,000 ఎకరాల పైన పైచీలకు భూమి ఉంది అక్కడ అని చెప్తా ఉన్నారు. 8,000 ఎకరాలు కొనుక్కున్నట్టు కొనేవాళ్ళు క్రయ విక్రయ 8,000 ఎకరాలు జరిగినాయి క్రయ విక్రయాలు. అది ఆలోచించాలిగా మనము. మిగతా ఎవరు అమ్ముకోలే కదా. ఒకవేళ 111 జీవో ఎత్తినప్పుడు నేను ఒక భూమి యజమాని అయితే నేను ఎందుకు అమ్ముకుంటా అండి భూమి? 111 జీవో ఎత్తిన తర్వాత 1,00,000 రూపాయల భూమి 10 కోట్లు అమ్ముకుంటా కదా. నేను డబ్బులు తక్కువ నేను ఎందుకు అమ్ముకుంటా భూమి? కాబట్టి ఇలాంటి వార్తలు అనేది తప్పుడు వార్తలు. ఇది ఇటువంటి మాటలు ఎప్పుడు కూడా దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇటు తప్పుడు మాటలు మాట్లాడకుండా రైతులకు న్యాయం జరుగుతుంది. ఆ డబ్బులు అక్కడి నుంచి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులు మళ్ళీ ఆ రైతులు భూమి అమ్ముకున్న వాళ్ళు జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలకు వస్తారు. తెలంగాణ ప్రాంతం రియల్ ఎస్టేట్ ఒక మళ్ళీ భూమి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే బడుగు బలైన వర్గాలకు ఎకరా అర్ధెకరా 30 ఎకరా ఉన్న వాళ్ళు ఈ రోజు అమ్ముకొని దాని నుంచి చదువుకున్న పిల్లలకు వ్యాపారం పెట్టుకునే విధంగా అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇటువంటి సమాచారం తప్పుడు సమాచారాన్ని రాంగ్ డైరెక్షన్ ప్రజలకి దయచేసి మీకు కరెక్ట్ అవగాహన ఉంటే తెలుసుకోండి. మిషన్ కాకతీయ పేరు మీద గొలుసు కట్టు చెరువులను తవ్వించి గడిచిన ఫస్ట్ వచ్చిన ప్రభుత్వం ఏర్పడ్డ 2వ సంవత్సరమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పని చేసిరండి. చెరువుల పని ఉడకతీత పనులు, ఆ గొలుసు కట్టు చెరువులను అన్నిటి కూడా మళ్ళీ రిపేర్ చేయించడం, వాటిని నీళ్లు వచ్చి నిలిచే విధంగా తయారు చేయడం జరిగింది. చెరువులు ఎక్కడ కూడా కబ్జాకు గురి కాలేదు. మీరు జిల్లా కేంద్రాలు తీసుకోండి, మండల కేంద్రాలు తీసుకోండి, గ్రామాలు కూడా తీసుకోండి. కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడకండి. మీరు కావాల్సి వచ్చి చూసుకోండి. చెరువులు బాజాప్తా ఇక ఈ రోజు మంచి నిండు కుండ మాదిరిగా జలాశయాలు నిండి ఉన్న చెరువులు కూడా మంచి నీళ్లు వచ్చిన చెరువులలో కొన్ని చెరువులు ఎక్కడైతే నీళ్లు రాలేవో వాటిపైన కూడా ఈ యొక్క రిజర్వాయర్స్ ఏర్పాటు చేసి వాటిపైన చెరువులు మొత్తం నింపే ప్రక్రియ మెల్లిమెల్లిగా జరుగుతుంది. కాబట్టి ఈ 111 జీవో పైన అనవసర అర్థాంతం చేయవద్దని ప్రతిపక్షాలకు సూచనిస్తాం. చెప్పండి వెంకటాచారి గారు, ఇప్పుడు చెప్పండి. వారు చాలా గొప్పగా సందేశం ఇవ్వడం జరిగిందండి. రైతుల మంచి కోసం, రైతుల బాగు కోసం మాత్రమే చేస్తున్నామని. వారిని ఒకసారి అవగాహన గురించి మాట్లాడుతున్నారు కదా. నా దగ్గర పలు మండలాల వద్ద నుంచి స్వీకరించినటువంటి ఆర్టీఐ లెటర్స్ ఎంఆర్ఓ గారు సిగ్నేచర్ చేస్తున్నాయి. మీరు ఒకరోజు డిబేట్ పెడతా అంటే ప్రణయ్ గారు మీ ఛానల్ కి నేను అన్ని సబ్మిట్ చేస్తాను. కొన్ని ఏరియాలలో 2014 ముందు దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువులు ఆ గ్రామానికి దాహార్తిని తీర్చినటువంటి చెరువు 2014 ఎన్నికల తర్వాత, అంటే 2 దఫాలుగా ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రోజు 23 ఎకరాలకు వచ్చిందండి. ఈ 23 ఎకరాలు ఏదైతే మిగతా 22 ఎకరాలను కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. వాళ్ళకి కావాలంటే నేను మీకు సాక్ష్యాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. వారిని కూడా ఒకరోజు రమ్మనండి. ఏ గ్రామంలో చెరువు కరెక్ట్ అంటే గ్రామం ఏర్పడిన నాడు చెరువు ఎంత ఉందో ఈ రోజు కూడా అంతే వైశాల్యంలో ఉన్నది ఎక్కడో వారిని అవగాహన తెచ్చుకొని వారిని కూడా మాట్లాడమనండి. లేదంటే ఎంఆర్ఓ గారు రిపోర్ట్ తీసుకొని వచ్చి మాట్లాడమనండి. మాటలు ఏముందండి, పూర్తి అవగాహన మాట్లాడుతున్నాం. చెరువులో చికం భూమి ఉంటది,
ఈ రోజు చెరువులు శిఖం భూమి నీళ్లు భూములు లేనప్పుడు మొత్తం పోయినాయి. దున్నుకొని శిఖం వ్యవసాయం శిఖం ఒకటే చేసుకోవచ్చు. కాదు, బఫర్ నీళ్ళు జోన్లు వచ్చిన కూడా తర్వాత ఉంటాయి. పట్టా భూమి బఫర్ ఉంటది. జోన్లు కూడా ఉంటాయి. ఆ బఫర్ జోన్లను కూడా మింగిన పట్టా ఉంటది, శిఖం ఉంటది, పట్టా భూమి కూడా వ్యవసాయం చేసుకోవచ్చు. సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన అవునండి, నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు చెరువులలో. కేవలం 10 సంవత్సరాలలో ఎకరాల వైశాల్యాన్ని మింగిన వారంతా ఇలా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ప్రణయ్ గారు దీని గురించి ఎక్కడ ఎవరు మింగలేదండి. చెరువు భూమి ఎవరు మింగుతారండి? చెరువు భూమి ఎవరు తీసుకోలేరు, గుర్తుపెట్టుకోండి మీరు. చెరువు భూమి ఎవరు తీసుకోలేరు. స్వీకరించడానికి రెడీగా ఉన్నా. ఆయన చెప్పింది కదా, అవగాహన గురించి మాట్లాడారు కదా, నేను 100% రిపోర్ట్స్ తో వస్తా. దాదాపు ఒక 4-5 మండలాల రిపోర్ట్స్ తో వస్తా. ఎంఆర్ఓ గారి రికార్డుల ప్రకారం 2014లో చెరువు ఎంత ఉండే, 2014 అంటే 22-23కి వచ్చేసరికి ఆ చెరువు ఎంత అయిందో అనేది నేను ఎంఆర్ఓ గారి రికార్డ్ ని మీకు సబ్మిట్ చేస్తా. ప్రణయ్ గారు ఆ ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ము వాళ్ళకు ఉందేమో అడగండి, వారిని కూడా రిపోర్ట్లతో రమ్మనండి. చెరువు వైశాల్యం తగ్గించడానికి ఎవరికి వీలు లేదు. అదే పరిస్థితిలో గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. చెరువు ఎవరంటారండి? చెప్తున్నా అండి, ఇవన్నీ ఉత్తమ మాటలు వద్దండి, ఈ మాటలు వద్దు. ఈ రోజు మంత్రి మల్లారెడ్డి గారే మేడ్చల్ కి మీరు వెళ్తే చెరువును కబ్జా చేసి మెడికల్ కాలేజ్ కట్టిండు. మీ మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. ప్రణయ్ గారు మీరు చెప్పండి, ఇది నిజమా వాస్తవమా కాదా అనేది మీరు మీ మీడియాలో తెలుసుకుని చేస్తారంటే చేసిన దాఖలాలు ఉన్నాయండి, నేను చూపిస్తా అని చెప్తున్నాను కదా. మీరు మేడ్చల్ కి రండి, మంత్రి మల్లారెడ్డి గారి కాలేజ్ ఎక్కడ ఉందో చూపిస్తాను నేను మీకు. మీ గవర్నమెంట్ హయాంలో ఉన్న మంత్రులే చెరువులను కబ్జా చేస్తుంటే జరగలేదని మీరు కలబొల్లి మాటలు చెప్పి ప్రజలను నమ్మియాలంటే ఇది పద్ధతి. ఈ రోజు ఏంటంటే ఒక ఏదైతే బుల్డోజ్ చేసే వాతావరణం ఉంటుందో ఆ బుల్డోజ్ చేసే వాతావరణం దిశగానే మీరు మాట్లాడుతున్నారు తప్ప స్టాక్స్ పరంగా మీరు మాట్లాడట్లేదు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా కదా, మీరు మేడ్చల్ కి రండి, మేడ్చల్ లో కబ్జా అయిన చెరువును నేను మీకు చూపిస్తా. అక్కడ మల్లారెడ్డి గారు దాదాపు చాలా వరకు చాలా ప్రాంతాలలో కూడా ఈ ఇష్యూస్ వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే వెంకటాచారి గారు చెప్తున్నటువంటి చెరువులు కావచ్చు, కొన్ని భూములకు సంబంధించి ఆక్రమణ జరిగింది అంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు ఆందోళన చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నిన్న కూడా అమ్మా న్యూస్కే నేరుగా కూడా పటాన్ చెరువు ప్రాంతం నుంచి కూడా కబ్జా ల్యాండ్తో ఒక 5 ఎకరాల ల్యాండ్ కబ్జా అయింది, ఒక చెరువును కబ్జా చేస్తూ ఉన్నారు స్థానిక నేతలంటూ కూడా ఒక వార్త, ఎంతమంది ఒక ఎల్బీ నగర్ నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి వెళ్తున్నాయి. బట్ ప్రభుత్వం 111 జీవోతో అంతకుముందు జీవో లేనప్పుడు కొనుగోలు పెద్ద ఎత్తున జరిగినటువంటి వాస్తవాలు ఎవిడెన్స్ తో సహా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. 83 గ్రామాలలో పెద్ద ఎత్తున కూడా ఈ కేవలం 20 నెలల్లోనే అధికమైనటువంటి కొనుగోలు జరిగింది అనేది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ 83 గ్రామాలకు సంబంధించి 83 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర నుంచి కూడా భూములు కొనుగోలు చేశారు అన్నటువంటి వార్తను ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. దీనికి రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? 83 గ్రామాల్లో రైతులు క్రయ విక్రయాలు జరుగుండవచ్చు, అందులో ఎలాంటి మోసం లేదు కదండి. రైతులు భూమి అవసరం కొరకు రైతులు భూమి అమ్ముకోవచ్చు. ఆ భూమి రైతులు గుంజుకుంటున్నారు మిత్రమా, తెలుసుకోండి. మీరు మాట్లాడతలేరు. నేను ఒకటే మాట్లాడారు. చెరువుల పైన ప్రణయ్ గారు కూడా చెప్పారు మా వద్ద కంప్లైంట్స్ వచ్చాయని. మీకు దమ్ముంటే నేను చెరువుల పైన ఎన్ని మండలాల్లో కబ్జాలు తీసుకురావడానికి రికార్డు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసి చర్చ పెడతా అంటే ప్రణయ్ గారు తీసుకురండి. నేను మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్ని చెరువులు కబ్జా అయినాయో మీకు చూపించడానికి నేను రెడీ ఉన్నా. అది మంత్రి మల్లారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. కేసీఆర్ గారికి అత్యధికంగా డబ్బులు ఇచ్చి ఈ రోజు మంత్రి పదవి తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో జరిగిన అన్యాయాలు బయటికి మీరు క్లియర్ గా చెప్తున్నా. ఎంఆర్ఓ గారు తీసుకొని వస్తా అని చెప్తున్నా. నేను చెప్తున్నా ఆరోపణ ఉంది. ఆయన కరాఖండిగా చెప్తా ఉన్నారు, ఆరోపణ కాదు వాస్తవాలతో నేను డైరెక్ట్ గా వచ్చి కూర్చుంటాను, ఎంఆర్ఓల దగ్గర నుంచి కూడా రికార్డ్స్ తీసుకొచ్చి మరి కూర్చుంటాను అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. సో దానికి మీరు ఏమంటారు, అంగీకరిస్తారా? ఆయన రికార్డ్స్ పట్టుకొస్తే 14 మంది ఓసీ వర్గాలకు ఇచ్చి ఈ రోజు మేము ఏదైతే పరిపాలన ఉంటుందో దాన్ని చేయట్లేదు. అనగారిన వర్గాల భాగస్వామ్యంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పరిపాలన నడుస్తుంది, అది గమనించాలి. తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు.
అందరు జీవితాలు కూడా ఆర్థికంగా వారి యొక్క వినండి ఆర్థికంగా వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళ జీవితాల్లో ఆర్థికంగా ఎదే విధంగా కేసీఆర్ గారు పరిపాలిస్తున్నారు. ఇది గమనించాలి మీరు. లభించిన ప్రాధాన్యత ఏందో మీరు చెప్పండి. ఈ రోజు కేబినెట్ సైజు 18, అందులో 3 మంత్రులు బీసీ వర్గానికి చెందిన వారు, ఒక మంత్రి ఎస్సీ, ఒక మంత్రి ఎస్టీ, కేవలం ఈ 5 తప్ప మిగతా 13 మంది మంత్రులంతా ఏదైతే అగ్రవర్ణాలు ఉన్నాయో వారే. ఎక్కడ జరిగిందండి బ్యాలెన్సింగ్? ఎక్కడ సబ్బండ వర్గాలను మీరు తెలంగాణ పరిపాలనలో 58 మంది సగానికి పైగా ఉన్న జనాభాకు దాదాపు 50 సీట్ల పైన రావాలి బీసీలకి అసెంబ్లీలో. కానీ ఎక్కడొచ్చినాయి? ఇలా 58 మంది అగ్రవర్ణాల వారు ఇలా మీ పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీరు ఈరోజు చెప్తున్నారు అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఇస్తూ తెలంగాణ పరిపాలన నడుస్తుందని చెప్తున్నారు. ఎక్కడ నడుస్తుంది? ఈ స్టాచ్యూ చూసినాక మీకు అన్ని వర్గాలు పరిపాలనలో ఇన్వాల్వ్ అయిన 50 పైగా శాతం ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలు గెలిచినప్పుడు ఓట్లేసి గెలిపించి ప్రజలే కదండి. వారు తప్పుపడతాం మరి టికెట్లు ఇచ్చింది ఎవరు? 1200 మంది వారి కుటుంబాలకి కదా. మీకు ప్రజల యొక్క పరిపాలన నడుస్తుంది అంటున్నారు. అన్ని వర్గాలు కేసీఆర్ గారు ప్రజల బాగోగుల కొరకే చేస్తారు. వారి బాగు కొరకే టికెట్ ఇచ్చారంటే అక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు టికెట్ ఇచ్చిన ఈ రోజు అగ్రవర్ణాలు ఎందుకు కనిపిస్తున్నాయి మీకు? టికెట్ల కేటాయింపుకి వచ్చే వారికి అగ్రవర్ణాలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఆనాడు ఉద్యమంలో అన్ని వర్గాలను సమన్వయం చేసి ఈ రోజు అగ్నికి ఆహుతి చేసిన ఘనకార్యం ఆ రోజు భాషణలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది. మరి ఈ రోజు అంత గొప్ప భాషణలు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీరు కేవలం కోసమే పాల్గొంటున్నారు. ఈ రోజు కేసీఆర్ గారు ఏం చేసినా అక్కడ నియోజకవర్గం ఉన్నటువంటి మెజారిటీ కార్యకర్తలు చెప్పదలుచుకునేది త్రిబుల్ వన్ జీవో ద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూముల ధర గణనీయంగా పెరుగుతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా రేట్లు గణనీయంగా పెరిగినటువంటి నేపథ్యంలో కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? 111 జీవో రద్దు చేయడం వల్ల ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేకూరుతుంది, ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, భూముల ధరలు ఇంకా గ్రామాలలో పెరుగుతాయి, ఇవన్నీ కూడా ప్రజల శ్రేయస్ కోసమే జరిగింది అని చెప్పేసి చెప్తారా? ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వినిపిస్తుందా అండి వాయిస్? చెప్పండి. హైదరాబాద్ లో 111 జీవో రద్దు చేసిన తర్వాత జరిగే క్రయ విక్రయాలు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మనం పైన అసత్యాలు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాలి, ప్రభుత్వాన్ని పైన బురద జల్లాలనుకుంటే మాత్రం ఇది పొరపాటిది. తప్పకుండా అక్కడ ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళందరూ రైతులు ఎవరు బలవంతంగా ఎవరు భూములు అమ్మరండి. ఆ కాలం పోయింది. దొరల కాలం పోయే ప్రజాస్వామ్యుతంగా తెలంగాణ సాధించుకున్నాం. దొరల గడిలో బద్దలున్నటువంటి తప్పు మాట్లాడదు. గడి నిర్మించలేదు, తప్పు. గడిలు ఎక్కడ నిర్మించలేదు. ప్రజల యొక్క పూర్తి ఆకాంక్ష తెలంగాణ పరిపాలన సాగుతుంది. ఈ రోజు మన ప్రధాన ఎజెండా ఒకటి, మనం కావాల్సింది ఈ రోజు తెలంగాణ అభివృద్ధికి ఎంత ఉపయోగపడుతుంది అనేది కావాలి ఇప్పుడు మనకు. ఏమండి ప్రణయ్ గారు, ఒకసారి అవకాశం ఇస్తే నేను చెప్పగలుగుతా. ఈ రోజు దాదాపు 111 ఒక 2 మినిట్స్ వెంకటాచార్య గారు ఒక్కసారి మనం చర్చిద్దాము. ఒకసారి రామ్మోహన్ రావు గారి వర్షన్ విన్న తర్వాత, రామ్మోహన్ గారి వర్షన్ విన్న తర్వాత కంప్లీట్ గా నేను మీతో మాట్లాడతాను. రామ్మోహన్ గారు చెప్పండి. కంప్లీట్ గా 111 జీవో రద్దు తెలంగాణ అభివృద్ధికి మరొక శంకుస్థాపం అంటారా? 100% అండి. ఎందుకంటే 111 జీవో రద్దు చేసిన తర్వాత మళ్ళీ సుమారుగా 1,00,000 ఎకరాల పైచలకు భూభాగం ఉంది. అక్కడ జంట జలాశయాలను మినహాయించుకునే వాటి పరిధి పోయిన తర్వాత ఎంత భూమి మిగులుతుంది అందులో పెట్టుబడిదారులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతం భౌగోళికంగా చాలా సురక్షితమైంది, వాతావరణ పరంగా సురక్షితమైంది, విదేశీ పెట్టుబడులకు పెద్ద పెద్ద కంపెనీలకు అనుకూలమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు నిరంతరం తెలంగాణ అభివృద్ధి కొరకు హైదరాబాద్ కు ఎలాంటి కంపెనీలు తీసుకురావాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ చదువుకున్న వాళ్లకు ఉన్నత విద్య అభ్యసించిన వాళ్లకు టెక్నికల్ గా డెవలప్మెంట్ చేయడానికి అన్ని రంగాలు అభివృద్ధి పొందే విధంగా వివిధ కంపెనీలు ఇక్కడ తీసుకొని వస్తున్నాం. వారికి భూమి అందుబాటులో ఉన్న రవాణా కానీ, వాటర్ సోర్స్ కానీ,
వాతో అనుకూలు ఉన్న ప్రదేశాలు దేవలాడతారు కాబట్టి వెతుకుతారు కాబట్టి ఇటువైపు హైదరాబాద్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు త్రిబుల్ వన్ జీవో ఎత్తిన తర్వాత ఇక్కడ భూమి అమ్మే ఎవరైతే భూమి విక్రయించుకుంటారో వాళ్ళు డబ్బులు తీసుకొని ఏం చేస్తారండి? అవి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టుబడి పెడతారు. దాని డబ్బులు వృధా చేసుకొని ఎవరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులు చాలా ఆలోచన పరులు, ఎక్కడ కూడా డబ్బు వృధా జరగదు. ఎవరో ఒక్కరిద్దరు మాత్రమే 1-2% మాత్రమే అట్లా జరుగుతుంది. కానీ మిగతా 98% మంది మళ్ళీ డబ్బులు తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి భూమి పైన పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడ మా జిల్లాలోకి వస్తే హైదరాబాద్ నుంచి మేము 80 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ జడ్చల ప్రాంతం మాది. ఇక్కడ ఇండస్ట్రీస్ అభివృద్ధి వల్ల మా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, కేసీఆర్ గారి సపోర్ట్ తోటి ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల మా దగ్గర ఈ రోజు ఎక్కడ నియోజకవర్గ కేంద్రం మొత్తం 4 మండలాలు 5 మండలాలు కలుపుకుంటే ఎక్కడ కూడా 50 లక్షల రూపాయలకి ఎక్కడ కూడా తక్కువగా లేదు. ఎక్కడ అడవిలో పోతే కూడా 50 లక్షల రూపాయలు ఉంటుంది. మరి అక్కడ నుంచి భూమి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసిన వాటి ధరలు పెరిగినాయి. మరి ఇది గమనించాలి మనం. ఎక్కడ రైతులకు లబ్ధి చేకూరుతుంది. భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో మీరు గమనించండి, 80% భూమి బడుగు బలహీన వర్గాల దగ్గరనే ఉందండి. మీరు గమనించండి. కేవలం అగ్రవర్ణాలు మాట్లాడుతున్నారు మీరు తప్పితే అగ్రవర్ణాలు 1-2% భూమి మాత్రం, మిగతా భూమి అంతా కూడా బడుగు బలహీన వర్గాల చేతుల్లో ఉంది. వాళ్ళు ఇన్ని రోజులు తెలంగాణ వచ్చే వరకు కూడా వాళ్ళు పొలాల్లో కష్టం చేస్తూ గంజి దాగి అంబలి దాగి వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళు ఈ రోజు సంతోషంగా 1 ఎకరా 2 ఎకరాలు ఉంటే 1 ఎకరా ఉంటే 1/4 ఎకరా అమ్ముకుంటే వాళ్ళ కుటుంబం జీవన శైలి మొత్తం మారిపోతుంది. వాళ్ళ కుటుంబంలో పిల్లగానికి కానీ అమ్మాయికి పెళ్లి చేయడం, అబ్బాయికి ఒక వ్యాపారం పెట్టేయడం, దానిపైన వాళ్ళు మెల్లిమెల్లిగా జీవనాన్ని పెంచుకొని సంపాదించే మార్గాన్ని తయారు చేసుకొని పొలం పనులు చేసుకుంటూ ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ 2 రకాలుగా ఆర్థిక స్వావలంబన పొందుతారు తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి ఇది ఖచ్చితంగా మరొక అభివృద్ధి పథకానికి శంకుస్థాపన విధంగా మనం భావించాలి తప్పితే ఇందులో ఎలాంటి అన్యాయాలకు అక్రమాలకు తావలేదని నేను చెప్తా ఉన్నాను. చెప్పండి, మీరు చెప్తా అన్న విషయం చెప్పండి. ఈరోజు ప్రణయ్ గారు వారు అంటున్నారు 80% ఆఫ్ ద ల్యాండ్ బిలో పావర్టీ లైన్ ఆర్ అణగారిన వర్గాల ప్రజల దగ్గర ఉన్నదని అంటున్నారు. ఒకసారి మనము వారు అంటే ఏ రకంగా చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒకసారి మనము గడిచిన ఒక 4 ఏళ్లలో ఎవరైతే వీళ్ళ ప్రజాప్రతినిధులు పెట్టిన ప్రెస్ మీట్ల నుంచే కొన్ని సారాంశాలను గ్రహిద్దామండి. ఒకసారి మల్లారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దాదాపు 600 ఎకరాలకు రైతు బంధు తీసుకుంటున్నా, అవన్నీ న్యాయపరమైన భూములు వచ్చి చెక్ చేసుకోండి అన్నాడు. ఇది అయిపోయిందా అండి? నెక్స్ట్ కేసీఆర్ గారు విషయానికి వస్తే ఎర్రవెల్లిలో 400 ఎకరాల ఫామ్ అధికారికంగా వారు చూపించిన లెక్కల ప్రకారం ఈ రోజు మనకు అర్థమవుతుంది. తదనంతరము మీరు ఈరోజు పల్లా రాజేష్ భూములు ఇంకా అంటే కన్వర్షన్ కాని భూములు, అగ్రికల్చర్ పట్టాదారు పాస్బుక్లు ఉన్న భూములు ఇంకా పల్లా రాజేశ్వర రెడ్డి గారి దగ్గర కొన్ని 100 ఎకరాలు ఉన్నట్టు అది కూడా మనకు తెలుసు, మీడియాలో ఉన్న మీకు కూడా తెలుసు. సో ఈ రైతు బంధు అంతా ఎక్కడ వెళ్తుంది? ఎవరెవరికి ప్రజాప్రతినిధులకి వాళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి అనేది మీరు ఇంకో రోజు చర్చ పెట్టండి. ప్రణయ్ గారు దయచేసి ఇది పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళాలి. ఏ ప్రజాప్రతినిధి తన అఫిడవిట్ లో ఎంతెంత భూమి ఉందని ఒకసారి అక్కడ ఎలక్షన్ కమిషన్ కి సమర్పించడం జరిగిందో మీరు ఇంకో రోజు చర్చ పెట్టండి. ఖచ్చితంగా ఏ జోన్ లో ఈ రోజు కన్జర్వేటివ్ జోన్ లోనే బయో కన్జర్వేటివ్ జోన్ అయిన 111 జీవో పరిధిలోనే 7 ఎకరాల భూమి 7 ఎకరాలకు పైగా భూమి కేటీఆర్ గారికి ఉన్నదంటే వారి అనుచరులకు వారి బినామీలకు ఎంత భూమి ఉంటది అనేది ఈ రోజు మనం గ్రహించాల్సిన అంశం. వీరు సత్యపరమైన మాటలు అంటున్నారు కదా, మీరు సచ్చీలు గజాలే మాట్లాడతారు కదా. నేను ఏమంటున్నా, ప్రతిపక్షాల నుంచి మీకు వచ్చింది కేటీఆర్ గారికి ఫామ్ హౌస్ ఉంది, కొన్ని 100 ఎకరాల భూమి 111 జీవో కింద ఉందని ఒకటి ఆరోపణ వచ్చింది. నిరూపించుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ గారి పైన ఉన్నది. శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, ఎంత భూములు బయటకు వచ్చి జనాలకు చెప్పమనండి. మీరు సచ్చీలు ఎన్నికల అఫిడవిట్ లో చూపించింది నాట్ ఈవెన్ 1%. ఈ రోజు ఎన్నికల అఫిడవిట్ లో ఉన్నది నాట్ ఈవెన్ 1%. దాన్ని మించిన ఆరోపణలు ప్రతిరోజు చేస్తారు ప్రతిపక్షాలు. మీకేం పరిపాలన గాలి బదిలించి ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్తారు బ్రదర్, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమా? అధికార పక్షము తన అధికార మతంతో ఈ రోజు 111 జీవోను ఎత్తేస్తూ కోకాపేటలో 11 ఎకరాల భూమి తక్కువ ధరకే కేటాయిస్తూ టోల్ ప్లాజాను కేవలం 7,000 రూపాయలకే తన ఏదైతే సంస్థ అయిన ఒక
తన అనుచరుడి సంస్థ అయిన కేటీఆర్ గారు 7,000 కోట్లకే కేటాయించడము, దాదాపు 1,00,000 కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ని ఈ రోజు కేవలం 7,000 కోట్లకు కేటాయించి ఎవరు పెట్టుబడిదారులకు మద్దతుగా నిలుస్తున్నారనే అంశం ప్రజలు ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్తారండి. ఇప్పుడు ఎందుకంత ఆవేశపడుతున్నారు? నాంపల్లిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయము 11 ఎకరాల భూమి ఎవరిచ్చిరండి? ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం లీజ్ ఎంత తీసుకురండి? నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజు తెలంగాణ ముందు నాంపల్లి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయము ఎన్ని డబ్బులు కొన్నారండి? దానిపై చెప్పండి. అక్రమాలతో కట్టిరు. దాని ముందు బ్లూ కలర్ రేకులు వేసి కొంత మేర కొన్ని ఎకరాల జాగా దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ అని స్టార్టింగ్ లో పెట్టారు. ఇప్పుడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ప్రైవేట్ పర్సన్స్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ తెలంగాణ భవన్ ఆపోజిట్ లోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయము వారిని అడగండి. తెలంగాణ భవన్ కట్టినప్పుడు అంత పెద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం కట్టిన భూమి ఎవరిదండి? ఎన్ని డబ్బులు పెట్టి తీసుకురండి? ఎన్ని కోట్ల రూపాయల కొనుగోలు చేసి చెప్పండి ఒకసారి. ఈ రోజు అంశం రాష్ట్ర భవనాల గురించి అయితే నేను మాట్లాడతా. తెలంగాణ భవన్ ఎట్లా భూమి తీసుకుని చెప్తున్నారండి. భూమి కేటాయించదని మీరు ఇచ్చింది తప్ప. నిన్న మొన్న న్యూస్ పేపర్లలో వచ్చిందండి, 11 ఎకరాల భూమి కేవలం 40 కోట్ల కేటాయించారని. కోకాపేటలో భూమి ఖరీదు ఎంత ఉంటుందండి? ఒక సామాజిక అవగాహన కేటాయించింది కాబట్టి భూమిని ఈ రోజు తీసుకెళ్లి ఒక సంస్థకి కేవలం 40 కోట్లకి 11 ఎకరాల భూమి 40 కోట్లకు కేటాయించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎవరి స్వార్థం కోసం అండి ఈ రోజు 7,000 కోట్లకు కేటాయించారు? దానికి ఇప్పటికే సంవత్సరానికి దాదాపు ఒక 500 కోట్లకు పైగా ఆమ్దాని వస్తుంది ఔటర్ రింగ్ రోడ్ టోల్స్ వల్ల. అలాంటిది ఒక 35 ఏళ్ళు కాంట్రాక్ట్ కేటాయించారు ప్రణయ్ గారు. వీళ్ళు 35 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్లు రావాల్సిన రాబడిని కేవలం 7,000 కోట్లకి వీరు ఒక ప్రైవేట్ సంస్థ కేటాయించడం జరిగింది. ఆ సంస్థ పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్ని వాహనాలు చూపించండి. గాలివాడు మాటలు మాట్లాడకండి, రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడకండి. మీరు కూడా లెక్కలు చూడండి. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఎవరు గాలి కేటాయిస్తున్నారు టెండర్లు అనేది ప్రజలకు అర్థమవుతుంది కదా. టెక్నికల్ టీం ఉంటుంది. ఫైనల్ అకౌంట్స్ చూడండి. అవునండి, 500 కోట్ల మాట్లాడకండి. ప్రణయ్ గారు మీరు ఏమంటున్నారు? ఈ రోజు 111 జీవో ఎత్తేసి అక్కడ కట్టడాలు వస్తాయి అంటున్నారు. 111 జీవో పూర్తిగా ఏదైతే భూమి ఉందో అది ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉంటది. అక్కడ రేపు అపార్ట్మెంట్లు, కార్లు పెరిగినప్పుడు ఇన్కమ్ ఎంత పెరుగుతుందండి సంవత్సరానికి? ఈ రోజే 500 కోట్లు ఉన్న ఇన్కమ్ రేపు రాబోయే రోజులలో 111 జీవోతో ఇప్పటి వరకు కూడా మనం ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే ఆ రేట్లు కూడా మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతుంది. టెండర్ లో డబ్బులు కట్టిస్తారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పని తప్పకుండా ప్రభుత్వం చేస్తుంది. కానీ ప్రభుత్వం అభివృద్ధి ఎంత అన్నటువంటి అంశాలను మనం చూసినప్పటికీ అయితే 2018 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి 2021 నుంచి 2022 వరకు బిజినెస్ జరిగింది. 2022 నుంచి అంటే ఎప్పుడైతే 111 జీవో ఇంప్లిమెంట్లో ఉన్నప్పటి నుంచి కూడా కొంత రియల్ ఎస్టేట్ రంగం డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే మొన్న 111 జీవో ఎప్పుడైతే రద్దు అనేటువంటి అంశం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంత సిటీకి సంబంధించినటువంటి దాంట్లో టెండర్లు ఎక్కువగా నడుస్తున్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. అయితే అప్పటి వరకు ఏదైతే రహస్యంగా కూడా కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరిగింది. త్వరలోనే 111 జీవో రద్దు కాబోతుంది అన్నటువంటి అంశం తెలిసినప్పటి నుంచి కూడా కొనుగోలు ఎక్కువ శాతం జరిగింది అంటూ కూడా యాజ్ పర్ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అసలు జరిగినటువంటి రికార్డ్స్కి సంబంధించినట్టు చూస్తే చాలా వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు అన్నటువంటి వార్తా కథనాలను మనం నిత్యం చూస్తా ఉన్నాం. బట్ జరిగింది ఎంత, జరగబోయేది ఎంత, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎంతవరకు జరగబోతా ఉంది, 111 రద్దుతో ఎంతవరకు డెవలప్మెంట్ జరగబోతా ఉంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలోనే 111 రద్దు అనేది కేవలం రాజకీయ ధోరణిలోనే అధికార పార్టీ చేసింది అంటూ కూడా చెప్తున్నాయి విపక్ష పార్టీలు. బట్ ఏం జరగబోతా ఉంది? ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మన డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే అమ్మాయి జనం కోసం నిజం కోసం.